వైజాగ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి కైలాసగిరి వద్ద అనేక మార్పులు వచ్చాయి. గతంలో అందరూ కూడా వాహనాల మీద లేదా ఏదైనా టూ వీలర్స్ మీద కార్ల మీద వచ్చినప్పుడు అయితే మాత్రం కేవలం కిందన ఇక్కడ నుంచి టోల్ గేట్ దగ్గర టికెట్ తీసుకుని నేరుగా అందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఉచితంగా వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు విఎంఆర్డీఏ కమిషన్ కొత్తగా ఒక నిబంధన తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఈ టోల్ గేట్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారి వాహన ఛార్జ్తో పాటు కూడా వాహనంలో ఉంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మనిషి 10 రూపాయలు చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా టికెట్ తీసుకుని పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్పు ఇప్పుడు ఈ రోజు నుంచి అమల్లోకి అంటే ఇప్పుడు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఖచ్చితంగా చాలా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాకుండా ఒక సరికొత్త యాప్ కూడా తీసుకొచ్చారు. ఎవరైనా ఇక్కడ టోల్ గేట్ దగ్గర వెయిటింగ్ లేకుండా వాళ్ళంతా కూడా నేరుగా ఆ యాప్లోని వాళ్ళు ముందుగానే టికెట్ తీసుకుంటే మాత్రం చూపించి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అసలు ఈ కొత్త నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, లేదా ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్ కారణంగా ఇక్కడ ఏమన్నా కైలాసగిరి పైకి సందర్శన కోసం వెళ్ళే పర్యాటకులు ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న దానిపై ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, దీనిపై ప్రజలు అలవాటు పడ్డారా, లేకపోతే మీరు దాన్ని అలవాటు పడ్డానికి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ముందులాగే ఎలాగ ఉన్నదో అలాగే వెళ్తుంది. పైపొచ్చాలు ఉన్న ఇంతకుముందు రేట్ల కంటే కూడా ఇప్పుడు అన్నీ కూడా మేము చాలా తగ్గించి ఇవ్వడం జరిగింది. అంతకుముందు కారుకి 50 రూపాయలు తీసుకునే వాళ్ళే, మేము కూడా 30 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాము. అంతకుముందు ఇప్పుడు అవన్నీ కూడా అడల్ట్ రేట్స్ ఎప్పుడు కూడా ఒకలాగా ఉన్నాయి. ఎవరైనా టూరిస్ట్ వెళ్తే వాళ్ళకి రేట్లు పెంచడం గట్రా ఏం జరగలేదు. పైపొచ్చు వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ వెయిటింగ్ చేయవలసిన లేకుండా కూడా కొత్తగా ఒక యాప్ తీసుకుని ఇస్తా యాప్ అని, ఆ ఇస్తా యాప్లో వాళ్ళే డైరెక్ట్గా బుక్ చేసుకుని ఆ టికెట్ బుక్ చేసుకున్న ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ నేరుగా మాకు చూపిస్తే ఇక్కడ మేము స్కాన్ చేసి పంపించడం జరుగుతుంది సార్. దానివల్ల వాళ్ళకి ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే అవసరం లేకుండా, నిలబడే అవసరం లేకుండా నేరుగా వాళ్ళకి వెళ్ళవలసిన ప్రాంతానికి జాగ్రత్తగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ తీసుకొచ్చారు కొత్తగా. ఇప్పుడు టికెట్ లోపల అంటే ప్యాసింజర్తో పాటు వాళ్ళు వచ్చే వాహనం కూడా టికెట్ పెట్టారు. దాని మీద ఏమైనా పబ్లిక్ ఏమైనా కొంత అసహనం ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? అదేం లేదండి, అందరూ సహకరించాం, ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకి ఏంటనేది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒక 7 సీటర్ వెహికల్ ఉందనుకోండి, వాళ్ళు 7 సీటర్ న్యాయబద్ధంగా ఎంతమంది ఎక్కించాలి, 7 ఎక్కించాలి. వాళ్ళు 15 మంది ఎక్కించారు అనుకోండి, మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి హ్యాపీ రైడ్ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ పార్కింగ్ ఛార్జ్ మనకి బండికి 30 రూపాయలు తీసుకుంటున్నాము. అది ఓన్లీ ఎంట్రీ ఛార్జెస్ అండి. గతంలో అది ఎలా ఉండేదండి? ఇది ఒకళ్ళు లోపల ఎంతమంది వెహికల్లో ఉన్నా కానీ మనం కలెక్ట్ చేసేది 50 రూపాయలు 70 రూపాయలు అండి. పెద్ద బండికి 70 రూపాయలు, చిన్న బండికి 50 రూపాయలు తీసుకునే వాళ్ళని. దీనివల్ల మాకు ఒక అకౌంటబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఇంత గతంలో బస్సులు కూడా వెళ్ళారు. ఒక బస్సుకి అంటే 300 రూపాయలు ఛార్జ్ ఉండేది. దాంట్లో 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, వాళ్ళంతా కూడా ఫ్రీగా వెళ్ళేవారు. ఇప్పుడు అది ఎలా మారిందండి? ఇప్పుడు బస్సు ఎంట్రీ టికెట్ వేరే తీసుకుంటామండి. పెర్ హెడ్ ఎంతమంది అంతమందికి కూడా ఒక్కొక్కరికి 10 రూపాయలు చెప్పి తీసుకుంటున్నాం. బస్సు ఎంట్రీ టికెట్ కొంచెం తగ్గాయి బాగా. దానికి అంత 300 ఉండేదండి, ఇప్పుడు 150 రూపాయలు చేయడం జరిగింది. సగం తగ్గించారు. మరి ఇప్పుడు కొత్తగా యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ వాడకంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏం లేదండి, చక్కగా అన్ని బాగా జరుగుతుంది. మేము నిన్న తీసుకొచ్చాం. 2 రోజుల్లో చాలా అద్భుతంగా అందరికీ కూడా దీన్ని ప్రజల్లోకి వెళ్ళింది. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. చక్కగా వాళ్ళు ఎంత అవైల్ చేసుకుంటున్నారు మేము చేసిన దాన్ని కూడా. మరి ముఖ్యంగా అంటే ఇప్పుడు వీకెండ్స్లోని కైలాసగిరికి వెళ్ళే పర్యాటకులు చాలా ఎక్కువ మంది ఉంటారు, వేలల్లో ఉంటారు. వాళ్ళు ఒకేసారి అంతా కూడా వస్తున్నాడు. మనకి టోల్ గేట్ దగ్గర పెద్దగా ట్రాఫిక్ సమస్య వస్తుంది. మరి దాన్ని పరిష్కరించడానికి ఇక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా చర్యలు తీసుకుంటాం? ముందు మేము కౌంటర్ ఓపెన్ చేసే వాళ్ళమి, ఇప్పుడు ఏంటంటే మేము కౌంటర్స్ కూడా పెంచామండి. ఎంట్రీ టికెట్ కౌంటర్స్ కూడా ఇంక్రీజ్ చేసాం. గతంలో ఎన్ని ఉండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? గతంలో 1 ఉండేదండి, దాన్ని ఇప్పుడు 3 కింద మార్చాము. 3 చేసాం. అప్పుడు ఎవరో వెయిటింగ్ ఎక్కువసేపు ఉండదు. 2 వీలర్కి సెపరేట్ చేసాం, 4 వీలర్కి సెపరేట్ చేసామండి. అప్పుడు అన్నింటికి కలిపి 1 ఉండేది. ఇప్పుడు అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మా ఎంసీ సార్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా మేము అనుకుంటే 3 కౌంటర్లు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళడానికి మేము చేస్తున్నాం. ఇప్పుడు చూసాం కదా, ఈ టోల్ గేట్ దగ్గర గతంలోని వీకెండ్స్ అయితే మాత్రం కొన్ని వేలల్లో సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందులో వాహనాలే దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈసారి మాత్రం ఈ వాహనాలతో పాటు సందర్శకులు కూడా ఎంతమంది వెళ్తున్నారో ఒక అకౌంటబిలిటీ కోసం ఈ కొత్త సిస్టమ్ తీసుకుని రావడం జరిగింది. ప్రతి పర్యాటకుడు కూడా 10 రూపాయలు మస్ట్, అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్లస్ వాళ్ళు వచ్చే వాహనానికి కూడా ఛార్జెస్ ఉన్నాయి. గతంలో 2 వీలర్కి అయితే 20 రూపాయలు, అలాగే కారుకి అయితే 50 రూపాయలు, ఇంకా 7 సీటర్ కార్ అయితే 70 రూపాయలు, ఇలా రేట్స్ ఉండేవి. ఇప్పుడు వాటన్నిటిని బాగా తగ్గించారు పూర్తిగా. కారుకి 30 రూపాయలు టికెట్ పెట్టారు, 7 సీటర్ కార్కి అయితే 50 రూపాయలు పెట్టడం జరిగింది. అలాగే బస్కి అయితే 300 నుంచి పూర్తిగా 150కి తీసుకుని రావడం జరిగింది. ఒక విధంగా పూర్తిగా రేట్లు తగ్గించి వెళ్ళే పర్యాటకుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛార్జ్ అంటూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ కైలాసగిరి ఎంట్రన్స్ టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ దగ్గర వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త పద్ధతి ఏదైతే వచ్చిందో దాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అంతా కూడా వాళ్ళకి వచ్చిన పర్యాటకులు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా వాళ్ళకి ఇప్పుడు రేట్స్ ఎంత తగ్గాయి, అంటే ఎంట్రీ టికెట్ ఎంత తగ్గింది,
పైకి వెళ్ళాల్సిన ప్యాసింజర్ ఎంత పే చేయాలి, ఎంతమంది ఉంటే ఎంత పే చేయాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ పంపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వాహనాల రద్దీని కూడా అరికట్టేందుకు వాళ్ళు ప్రత్యేకించి ఇంతకు ముందుకు ఉన్నటువంటి కంటే ఇప్పుడు కొంచెం కౌంటర్స్ కూడా ఎక్కువ చేయడం జరిగింది. కనుక ప్రస్తుతానికి ఇది సజావుగా ఇక్కడ సాగుతుంది. రానున్న రోజుల్లో ఈ కొత్త ప్రక్రియ ఏ విధంగా ఉంటుందన్నది మనం ఇంకా చూడాలి. అయితే ఇప్పుడే లేటెస్ట్గా ఈ రోజు నుంచి దీన్ని అమలులోకి తీసుకొచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా, ప్లస్ ఇంకా వీటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటన్నది కూడా ఇక్కడ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు VMRDA కమిషనర్ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. దానికి అనుగుణంగా అంటే ప్రతి పర్యాటకుడు కూడా ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా VMRDA ఒక ఉద్దేశం. ఎందుకంటే పర్యాటక ప్రదేశాలు మెయిన్ పర్యాటకులు వస్తేనే ఆధారం ఉంటుంది. కనుక ఈ పర్యాటకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా రూల్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. కనుక ఈ ఒక రూల్స్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యాటకులంతా కూడా వైజాగ్లో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ కూడా చూసి ఆనందించాలని చెప్పేసి అధికారులు ఆశిస్తున్నారు.